సభాధ్యక్షులు బొబ్బిలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బేబీనాని గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ దళపతి, యువగలం అధిపతి అన్న నారా లోకేష్ గారికి, లోకం మాధవి గారికి, తిమిడి నాగార్జున గారికి, అప్పలస్వామి గారికి, వేదిక ముందున్నటువంటి బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారాలు. యువత మేలుకో, మహిళలు నడుం కట్టాలి, రైతన్న ఉద్యమానికి సిద్ధం కండి. ఆంధ్ర రాష్ట్ర పౌరుషాన్ని రానున్నటువంటి ఎన్నికల్లో చూపి మన భవిష్యత్తుని మనమే కాపాడుకోవాల్సినటువంటి రోజు ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైనడు. జగన్మోహన్ రెడ్డి పార్టీ మనుషులు, కార్యకర్తలు, నాయకులు చాలా తెలివైన వాళ్ళు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు, ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటారు. కానీ మీ పప్పులు 2019లో ఉడికినాయి, కొత్త కదా. మీ రుచి ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియలేదు. కాబట్టే 14 సంవత్సరాలు చంద్రన్నని చూసాం, పోనీ ఒక్క అవకాశం ఇద్దాం అని అనుకుంటే 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఆయన చేతుల్లో పెట్టినందుకు ఒక తరాన్ని నాశనం చేసినటువంటి గనుడు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టేటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చాలా జాగ్రత్తగా ఈ ఎన్నికల్లో మనందరం కూడా పనిచేయాలి. ఈ భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ లాంటి సంస్థాగత నిర్మాణం లేదు. ఏ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నికార్సైనటువంటి కార్యకర్తలు కూడా ఏ పార్టీ కూడా లేరు. అలాంటి తెలుగుదేశం పార్టీకి మనందరం కూడా వారసులం. మన పౌరుషం చూపించాల్సిన రోజు, మన తెగువ చూపించాల్సిన రోజు దగ్గరలోనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి పెత్తందారులకి పేదవాడికి మధ్య ఎన్నికట 2024. భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ మాట తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము పత్రికలో చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆయన ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయలు కడుతున్నాడో ఆయనే చెప్పాడు. మరి ఇక్కడ మనందరం కూడా ఆలోచించుకోవాలి, పెత్తందారి ఎవరు? పేదలు, ప్రజలు, బాధితులైతే మనమే. కానీ పెత్తందారి మట్టిగా జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ మాటని 1,00,000 సార్లు చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కానీ టైం అయిపోయింది కదా. టైం అయిపోయినప్పుడు ఇంకెంతకాలం జనాలందరూ కూడా మోసం పోతారు. అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం అవసరం. రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ కావాలి. ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, మళ్లీ మన భావి తరాల భవిష్యత్తు కాపాడాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన వలనే సాధ్యమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.